ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 34ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగంలో అర్జునుడు తన సొంత బంధువులను గురువులను చూసి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. ఈ శ్లోకంలో అతను తన మానసిక వేదనను కొనసాగిస్తూ తాను ఎవరితో యుద్ధం చేయాలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆచార్యాః పితరః పుత్రాస్తఖైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధభూమిలో నా గురువులు, తండ్రులు, కొడుకులు, అలాగే తాతలు, మేనమామలు, మామగారు, మనవళ్ళు, బావమరుదులు మరియు ఇతర బంధువులు ఎందరో ఉన్నారు. ఇదొక సైన్యాల మధ్య యుద్ధం కాదు, ఒకే కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న ఘోరమైన పోరాటం అని అతను వాపోతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే ఆయన అర్జునుడి మాటలను శ్రద్ధగా వింటున్నాడు. అర్జునుడు తన వాళ్లపైయున్న ప్రేమ, మమకారంతో ఎంతగా బందీ అయ్యాడో కృష్ణుడు గమనిస్తున్నాడు. ఈ శారీరక సంబంధాలు తాత్కాలికమైనవని, కాని ఆత్మ శాశ్వతమైనదని గీతలో కృష్ణుడు తరువాత బోధిస్తాడు. మోహం లేదా అనుబంధం మన కర్తవ్య నిర్వహణకు ఎలా అడ్డు తగులుతుందో అర్జునుడి పరిస్థితి మనకొక ఉదాహరణ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మన జీవితంలో కూడా తరచుగా మన బాధ్యతలకు, మన వ్యక్తిగత సంబంధాలకు మధ్య సంఘర్షణ ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మనస్పర్ధలు వచ్చినప్పుడు సరైనది ఏమిటో తెలిసినా మన అనుబంధాలు మనల్ని వెనక్కి లాగుతాయి. అటువంటి సమయాల్లో అర్జునుడిలా భావోద్రేగాలకు లొంగిపోకుండా ధర్మం వైపు నిలబడటానికి ప్రయత్నించాలి. సరైన నిర్ణయం తీసుకోవడం మన ప్రథమ కర్తవ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.